కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాలా సుదీర్ఘకాలం బహుశా సోనియా గాంధీ గారి దగ్గరికి రాజీవ్ గాంధీ కుటుంబం దగ్గరగా ఉన్న నాయకుల్లో ఒకడు. బహుశా పీరియాడికల్ గా సోనియా గాంధీ గారిని మీట్ అయ్యే వాళ్ళల్లో ఒకడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం 2 నెలలకి 3 నెలలకు ఒకసారి భేటీ అని. చాలా మందికి సందేహం వస్తుంది ఏంది ఎందుకు భేటీ అవుతున్నాడు అనుకున్నప్పుడు ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి. రాజీవ్ గాంధీ కానీ తర్వాత సోనియా గాంధీ గారి ఫ్యామిలీలో కూడా పాలెడు వెంకటరామన్ గానే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసేటువంటి ఒక పర్సనాలిటీగా ఆయన డెవలప్ అయ్యారు రోజుల్లో. పాలెడు వెంకట్రావు గారు అంత సీనియర్ నాయకులుగా ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఆయనకున్న అపారమైన అనుభవంతో సూచనలు ఇచ్చి అంటే పార్టీని ముందుకు నడిపించాల్సిన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మరణించడం అనేది బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన కూడా. అలాగే ఆయన పీరియాడికల్గా కలిసి దాంట్లో రాజకీయాలు అయితే ఏమి ఉండకపోవచ్చు. పార్టీని స్ట్రెంథన్ చేసే క్రమంలో ఇక్కడ పార్టీని ఇంకే కార్యక్రమాలు తీసుకోవాలి, పార్టీకి ఒక పీరియాడికల్ నివేదికలు ఇస్తూ పార్టీ కోసం అనుక్షణం పరితపించేటువంటి నాయకులుగా ఉన్నారు. దాన్ని అధిష్టానం గుర్తిస్తూనే ఆయన ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా వచ్చే మేలో ఆయన పదవీకాలం పూర్తయ్యే పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా పార్టీ అంతే ఆదరించింది, ఆయన పార్టీకి అంతే లాయలిస్ట్ గా పనిచేస్తున్నారు. మాలాంటి యువ నాయకులకు, కాంగ్రెస్ యువ నాయకులకు కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్న యువ నాయకులకు కానీ ఈ లాయల్టీ విషయంలో, సిన్సియారిటీ విషయంలో, కమిట్మెంట్ విషయంలో, డెడికేషన్ విషయంలో పాలెడు వెంకట్రావు గారు మనకున్న సాక్ష్యం మనకెళ్ళ ముందు.